హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు శ్రావణ రాగం. నా పేరు లక్ష్మి. రోజు మీకు నా వీడియోస్ కొంచెం వాకలు తొడవడం, ముగ్గులు పెడతాం ఇవే ఉంటున్నాయి కదా. ఈరోజైతే నేను ఈవినింగ్ రొటీను ప్లస్ మార్నింగు, నెక్స్ట్ డే మార్నింగు ఈ 2 వీడియోస్ కలిపి ఒకే వీడియోలో పెడుతున్నాను. వీడియో అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. అసలు స్కిప్ చేయకుండా చూడండి. ఇక నేను సాయంత్రం పూట టిఫిన్కి పప్పు అనేది ఇలా రుబ్బుకుంటాను. పప్పు వచ్చేసి నాకు ఒక 1/2 కేజీ లెక్క అనమాట. 3 రోజులకు ఒకసారి రుబ్బుతానండి. 3 రోజులకు ఒకసారి అంటే నాకు ఈ 1/2 కేజీ పప్పుని 2 భాగాల కింద చేసి సగమేమో ఇడ్లీకి, సగమేమో అట్లకి రుబ్బుతాను అనమాట. ఇక ఇడ్లీకి వేసే పప్పు అయితే నేను రోట్లోనే రుబ్బుకుంటాను. రోట్లో అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, అలాగే ఇడ్లీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇక అట్ల పప్పు అనేది నేను మిక్సీలో వేసుకుంటాను అనమాట. అట్ల పప్పు అయితే బియ్యం అది ఉంటుంది కదా, ఈ రోట్లో వేస్తే అస్సలు నలగదు. ఒకరోజేమో వేసిన ఫస్ట్ రోజు మాత్రం ఇడ్లీ వేస్తానండి. తర్వాత నెక్స్ట్ డే మాత్రం ఇక అట్లు వేసుకుంటామన్నమాట. అట్ల పప్పు అయితే నిలవ ఉంటుంది కదా, అట్ల పప్పు అయితే మాకు ఒకే రోజు వస్తుంది. ఇక రెండో రోజు, మూడో రోజుకేమో ఇడ్లీ పిండి మిగులుతుంది కదా, అందులో కొంచెం మైదా పిండి కలిపేసి ఇక పునుకులు లాగాను, లేకపోతే కారం దోశలు, ఎగ్ దోశలు ఉంటాయి కదా, అలాంటివి అనేది వేసేస్తాను అనమాట. కరెక్ట్గా నాకు 1/2 కేజీ పప్పు లెక్కండి. 1/2 కేజీ అయితే నాకు 3 రోజులు వస్తుందన్నమాట. డైలీ రుబ్బలేం కదా. ఇక పప్పునైతే నేను ఇలా స్టోర్ చేసేసుకుంటాను. ఫ్రిడ్జ్ ఉంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట. ఒక్కసారి కానీ ఇలా రోట్లో వేసి రుబ్బుకున్న ఇడ్లీ తిన్నారనుకోండి, ఇక కష్టమైనా సరే ఇలాగే చేసుకొని తినాలి అని అనిపిస్తుంది అనమాట. టేస్ట్ అంత బాగుంటుంది. నేను ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి పప్పు అనేది అస్సలు మిక్సీలో వేయలేదండి. కేవలం అట్ల పప్పు మాత్రమే వేసేదాన్ని. ఇక ఇడ్లీకి కానీ గారెలకు కానీ ఇలా పప్పు వేయాలనుకున్నప్పుడు నేను ఇలా రోట్లోనే రుబ్బేసుకుంటాను. రోట్లో రుబ్బుకుంటే మన హెల్త్కి కూడా చాలా మంచిదంటండి. ఇక సగం నలిగినట్టు ఉంటుంది చూసారా, అదైతే టేస్ట్ ఇంకా బాగుంటుందన్నమాట. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు కూడాను ఒకవేళ రోలు ఉంటే. ఇక నేను ఇడ్లీ పప్పు అయితే రుబ్బడం అయిపోయింది కదా, ఇప్పుడు నేను అట్ల పప్పు అనేది వేసుకుంటున్నాను అనమాట. ఈ అట్ల పప్పు మిక్సీలోనే వేసుకుంటానండి, ఎందుకంటే బియ్యం నాని ఉంటాయి కదా. ఇక బియ్యం అయితే రోట్లో అస్సలు నలగవు, చచ్చిపోవాలి. ఒకసారి ట్రై చేశాను కూడా నేను రుబ్బుదామని చెప్పేసి, కానీ నా వల్ల అయితే అస్సలు కాలేదు. ఎందుకు వచ్చిన ప్రయోజనం ఈవినింగ్ పని అనేది నాకు ఎక్కువగానే ఉంటుందండి. మార్నింగ్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుంది. ఈవినింగ్ అనేటప్పటికి కొంచెం ఎక్కువగా పని ఉంటుంది. అదైనా ఈ పప్పులు వేసినప్పుడు మాత్రం కొంచెం లేట్ అయిపోతుంది. అలాగే మాకు చుట్టూ చెట్లు ఉన్నాయి కదా, ఇక ఈ చెట్ల వల్ల చీకటి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొంచెం భయంగా ఉంటుందన్నమాట. ఇక తొందరగా అయితే పని చేసేసుకోవాలి. అలా పని చేసేసుకుందామని చూస్తుంటే ఇప్పుడు శీతాకాలం కదా, ఈ శీతాకాలం వలన తొందరగానే చీకటి పడిపోతుంది. ఎంత ఫాస్ట్గా పని చేసుకున్నా సరే చీకట్లో పడాల్సి వస్తుంది. ఇక పిల్లల దగ్గరే ఉండాలండి. ఈ నైట్ అయిన దగ్గర నుంచి మీరు మా ఇల్లుని చూశారు కదా, కొంచెం భయంకరంగా ఉంటుంది. దానివల్ల అయితే ఇక తొందరగా పని చేసేసుకుని పిల్లల దగ్గరే ఉండాలన్నమాట. ఒకవేళ నేను పిల్లల దగ్గర లేననుకోండి, వాళ్ళే నా వెనకాల తిరుగుతారు, హోంవర్క్స్ అవి రాసుకోకుండాను. ఇక వాళ్ళ పని డిస్టర్బ్ అవుతుంది, నా పని డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి నేనైతే త్వరగానే చేసేసుకుంటాను. ఇక చాలామంది ఇడ్లీ పిండిని పులబెడతారండి. నాకైతే పులి పెట్టడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఎందుకనంటే ఊరికే పులిసిపోతుంది పిండి. రుబ్బేసిన వెంటనే మనం ఆ రోజునే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిండి అనేది ఎన్ని రోజులైనా సరే నిలవ ఉంటుంది. అలా కాకుండా ఒకరోజు బయట ఉంచామనుకోండి, ఒకరోజు మాత్రమే నిలవ ఉంటుంది, రెండో రోజుకి నిలవ ఉండదు కదా. ఇక నాకు ఎందుకని మరి ఫస్ట్ నుంచి అలాగే పెట్టేసుకుంటాను. ఒకరోజు కూడా పులబెట్టను పిండిని. ఇక గుడ్లు అయితే తెచ్చారండి మా వారు. ఈ గుడ్లు పులుసు అనేది పెట్టమన్నారు. నేనైతే ఎప్పుడు నైట్ టైం అయితే పొరుటు వేసుకోవడానికే చూస్తాను, అంటే ఎగ్ ఫ్రై అనమాట. ఇక నాకు అదే ఇష్టం. మా వారేమో కూర ఎక్కువ తింటారు. ఇక నైట్ కదా చింతపండు పులుసు అది వేసి వండాలి, గ్యాస్ వస్తుందని వేసానంటే మా వారైతే వినలేదు. ఇక ఏం చేస్తాం, ఆయన ఇష్టమే మన ఇష్టం కదా. ఇక సచ్చినట్టు మళ్ళీ కూర వండుతున్నాను అనమాట. ఇక కూర అయితే చింతపండు పులుసు టమాటాలు వేసి పెట్టుకుంటాం కదండి. ఈ టమాటాలు అయితే ఇప్పుడు అస్సలు టేస్ట్ అనేది ఉండట్లేదు. ఇంతవరకు అయితే
చాలా పుల్లగా ఉండేవి టమాటాలు. ఇప్పుడైతే అంత టేస్టు లేవు. అలాగే క్వాంటిటీ కూడా తగ్గించేశారండి. రేట్లు కూడా చాలా పెరిగిపోయినాయి కదా! మేము మొక్కలు వేద్దామనేసి వేసాం కదా! చాలా మొక్కలైతే చనిపోయినాయండి. అసలు బతకలేదు. బతికితే ఇలా కూరగాయలు కొనుక్కునే అవసరం మాకు ఉండేది కదనేసి అనుకుంటున్నాను. గుడ్లు అలగడానికి కొత్త ట్రిక్ అనేది నేర్పిస్తుందండి మా పాప. పక్కనే ఉంది, ఎక్కడో చూసిందంట. ఇలా అయితే త్వరగా వచ్చేస్తుంది పెంకంతా అని చెప్పేసి ఇలా చెప్తుంది. నేనైతే గుడ్లు అలగడానికి చాలా తప్పులు పడతాను. ఎందుకంటే నేను హాఫ్ బాయిలింగే చేస్తానండి. ఎక్కువగా ఉడకబెట్టాను అనమాట. హాఫ్ బాయిలింగ్ అయితే మనకి గుడ్లో ఉన్న విటమిన్స్ అవి పోకుండా ఉంటాయి. గుడ్లని ఇలా హాఫ్ బాయిలింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ ట్రిక్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. గుడ్లు బాగా ఉడకపెడితే ఎలా అయినా వచ్చేస్తాయి పెంకులు. కానీ హాఫ్ బాయిలింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ట్రిక్ అనేది బాగా యూజ్ అవుతుంది. గుడ్డు అసలు ఏం డ్యామేజ్ అవ్వకుండా పెంక్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక ఈ గుడ్లు చాలామంది వేపుతారు కదండి, పసుపు ఉప్పు ఇక ఆ రోజు నైట్ అయితే ఇలా గుడ్లు కూర వండేసుకుని అన్నాలు అయితే తినేసామండి. ఇక ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇక మార్నింగ్ కూడా నేను వాకులు తుడవడం, ముగ్గులు పెట్టడం ఇవేమీ వీడియోస్ తీయలేదండి, ఎందుకులే అని చెప్పేసి. ఇక పొయ్యిని అయితే ఇలా అలికేసాను అనమాట. అందరూ ఎర్రమట్టి తీసుకుని పొయ్యి అలుకుతుంటే నేను మాత్రం ఇలా పసుపుతో పొయ్యి అలికానండి. పసుపు అంటే పసుపు కాదు, ఇది కలాపి పౌడర్ అని చెప్పాను కదా, ఆ పౌడర్ అయితే వేసేసి ఇలా పొయ్యి అనేది అలికేసాను. అలికి ముగ్గులు పెట్టుకున్నాను. సంక్రాంతి పండగ అంటేనే ఇలా అలుకుళ్ళు ముగ్గులే కదండి. మాకైతే మా ఇంటి దగ్గర మీరు చూసే ఉంటారు కదా, మా సొంత ఇల్లు. మా ఇంటి దగ్గర మొత్తం నాపరాయి ఉంది కదా, ఇప్పుడు ఇదివరకు అయితే అలా ఉండేది కాదు, మొత్తం మట్టే ఉండేది. ఆ మట్టిని నేను ఇలా పండగలు వచ్చినప్పుడల్లా డ్రైనేజీలో మాకు ఇంకుడు గుంతలు ఉంటాయి కదా, ఆ ఇంకుడు గుంతలో మట్టి తీసైతే నేను అలికేదాన్ని అనమాట. పేడ వేసి అలా అలికి ముగ్గులు పెట్టేదాన్ని పండక్కి. కానీ చాలా బాగుండేదండి అలా ఉన్నప్పుడే. కానీ నాపరాయి వేసిన తర్వాత కన్నా నాకు అప్పుడే బాగుండేది. కానీ అప్పుడేమో చిచ్చి ఇలా మట్టిలో ఉండమేంటి, నాపరాయి ఉంటే బాగుండేది కదా అని అనిపించేది అనమాట. ఇక ఇప్పుడైతే నాకు అలా అలికేదే బాగుందని అనిపిస్తుంది. మన మనసు అంతే కదండి, ఒకటి ఉంటే ఇంకోటి కోరుకుంటుంది, ఎప్పుడు అంతేను. ఇక మా వారు 2 రోజుల క్రిందట ఈ ఇనుప కొత్త ప్రాణాన్ని తీసుకొచ్చారండి. ఈ అట్ల ప్రాణం నాన్ స్టిక్ది అయితే ఉండేది మాకు, అది పోయింది. ఇక దీన్ని అయితే తీసుకురాగానే వేడి గంజిలో పెట్టమన్నారంట. 2 రోజులు అయితే గంజిలో పెట్టేశాము, వేడి గంజి పోసి. ఇక ఎలా వర్క్ అవుతుందని చూడమన్నారు మా వారు. అందుకనే అట్లయితే వేసేస్తున్నానండి. ఎలాగో పిండి రుబ్బి పెట్టుకున్నాను కదా అని చెప్పి. ఒక అట్టు పోయింది కానీ తర్వాత నుంచి అట్లయితే బాగానే వచ్చినాయి. ఇక ఈరోజు మా పాప వాళ్ళ స్కూల్లో ఫంక్షన్ అయితే ఉందంట, సంక్రాంతి సంబరాలు. ఇక మా ఇంటి దగ్గర పువ్వులు ఉన్నాయి కదా, ఆ పువ్వులు అయితే తెప్పించేసి ఇలా కడుతున్నాను అనమాట. ఇక ఈ డ్రెస్ అయితే మా పాప హాఫ్ సారీ ఫంక్షన్కి తీసుకున్నామండి. అప్పుడు వేసింది, తర్వాత మళ్ళీ ఇప్పుడు వేస్తుంది అనమాట. కొంచెం లూజ్ అనేది అయిపోయింది, పాప మరీ తగ్గిపోయిందండి ఇప్పుడు. ఇక లూజ్ అయింది, కుట్లు వేద్దామని అనుకున్నాను కానీ అనుకోకుండా వేసుకుందనమాట డ్రెస్ని. మా ఇంటి దగ్గరే ఉంది, సొంత ఇంటి దగ్గర. అది నైట్కి నైట్ వెళ్ళి తెచ్చుకుంది ఆ డ్రెస్ని. ఇక నేను పొయ్యిలో వంకాయలు కాల్చాను కదండి, ఆ వంకాయ పచ్చడి అయితే ఇప్పుడు చేస్తున్నాను అనమాట. పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత నా పని అంతా కంప్లీట్ చేసేసుకుని ఇక స్నానం చేసి వంకాయ పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక ఈ వంకాయ పచ్చడి చేయడానికి పచ్చిమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు అనేది వేసేసుకున్నాను. వేసుకుని రోట్లో ఇప్పుడు దంచుకుంటున్నాను అనమాట. ఇక మనం కాల్చి పెట్టుకున్న వంకాయల్ని ఈ పైన తోలు అనేది తీసేసుకుని రోట్లో వేసుకుని దంచుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. అందులో రోటి పచ్చడి కదా, ఇంకా ఎక్కువ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. అది ఏ వంకాయలైనా బాగానే ఉంటుంది. కాల్చి చేసుకుంటున్నాం కాబట్టి వంకాయకి స్మోకీ ఫ్లేవర్ అనేది వస్తుంది కదా, అప్పుడు ఆటోమేటిక్గా టేస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొక విషయం అండి, మనం పచ్చడి కానీ రోట్లో ఏదైనా వర్క్ చేసిన తర్వాత వెంటనే కడిగేసుకోవాలంట. అలా రోలుని కానీ వదిలేస్తే రోలు మనకి శాపం అనేది పెడుతుందంటండి. రోలుని గౌరీదేవిగా భావిస్తాం కదా మనం, దానివల్ల వెంటనే నీట్గా కడిగేసుకోవాలి. ఇక ఈ పచ్చడి అయితే చేసేసుకుని నేను తాలింపు పెట్టేసుకున్నానండి ఈరోజు. ఇక టోటల్గా వీడియో ఇదేనండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.